చాలామంది రిలీజియస్ ప్రీచర్స్ వాళ్ళ హోలీ స్క్రిప్చర్స్ని క్వశ్చన్ చేయకూడదు అని అంటుంటారు. దాన్ని క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు అని ప్రచారిస్తుంటారు. కొంచెమైనా తెలివి ఉన్న వాళ్ళకి అక్కడే అర్థమైపోవాలి దాట్ దీస్ బుక్స్ డస్ నాట్ కంటైన్ ఎనీ ట్రూత్ ఇన్ ఇట్. ఒక ట్రూత్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరిని అడిగినా సమాధానం ఒకటే ఉంటుంది. నిప్పులో చేయి పెడితే కాలుతుంది. ఇట్స్ ఎ స్ట్రైట్ ఫ్యాక్ట్. అటువంటి ఇన్సిడెంట్స్ని చూసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు లేదా అనుభవించిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఒకటే నిజం చెప్తారు, అవును నిప్పులో చేయి పెడితే చేయగలుగుతుందని. బికాస్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఒక నిజం అనేది ఇలా ఉండాలి. ట్రూత్ని ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకోలేడు. సెకండ్లీ, ఒక పుస్తకాన్ని పట్టుకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాన్నే నమ్మి దాన్ని డిఫెండ్ చేసుకుంటూ బతికి సడన్గా ఇప్పుడు ఆ బుక్ని డినై చేయాలంటే చాలా కష్టం. ఇట్ సింప్లీ ప్రూవ్స్ దాట్ ఇంతకాలం నేను నమ్మినందుకు నేను ఒక తెలివి తక్కువ వాడిని అని. ఈగో హర్ట్ అవుతుంది. ఆ యాక్సెప్టెన్స్ అంత ఈజీగా రాదు. ఐల్ సే సంథింగ్ ఫ్రమ్ ద బైబిల్. ఫీడింగ్ ద 5,000. క్రైస్ట్ దగ్గరికి చిన్నపిల్లలు వస్తుంటే వాళ్ళ డిసైపుల్స్ ఆపుతుంటారు, థింకింగ్ దట్ జీసస్ హ్యావ్ నో టైమ్ ఫర్ ద కిడ్స్, హిస్ టూ బిజీ అని. అప్పుడు ఆయన వాళ్ళని ఆపి, పిల్లల్ని పంపించండి, పరలోక రాజ్యం వాళ్ళదే అని. ఎంప్లాయింగ్ చిన్నపిల్లల తత్వం, ఆ ఇన్నసెన్స్ ఉన్న వాళ్ళకే పరలోక రాజ్యం అని. అందులో చూడాల్సిన పాయింట్, ఒక చిన్న పిల్లలు దే అడ్మిట్ దట్ దే డోంట్ నో. వాళ్ళకి తెలీదు, పెద్దవాళ్ళు చెప్పింది నేను వింటా అనే తత్వం. దాట్ ఈస్ ద మెసేజ్ టు టేక్. వాళ్ళ ఈగో హర్ట్ అవ్వదు, ఎందుకంటే దే అండర్స్టాండ్ దట్ దే డోంట్ నో, దే యాక్సెప్ట్ ఇట్. ఆ మెసేజ్లో పిక్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. చిన్న పిల్లల్లాగా ఆ స్వభావంతో తప్పు చేస్తే, అవును నేను తప్పు చేశా, అవును నాకు తెలీదు, వాళ్ళ స్వభావంతో ఉండాలి. వన్స్ ఇది తప్పు అని అనిపించగానే, అవును నాకు ఇది తెలీదు అని సరెండర్ అవ్వడం, దాట్ ఈస్ ద క్యారెక్టర్. ఆ ఈగోని చంపుకున్నప్పుడే యూ విల్ గ్లో ఫ్రమ్ ఇన్సైడ్. ఆ రెండు ఒకటేసారి జరుగుతుంది. ఈగో చనిపోవడం, నువ్వు వెలగడం, జ్యోతి వెలుగుతుంది, అ లివింగ్ లైట్. రిలీజన్ నమ్మడం మీ తప్పేం కాదు. సొసైటీ అంతా అలాగే ఉంది కాబట్టి యూ కెన్ బ్లేమ్ యువర్ సొసైటీ అండ్ యువర్ పేరెంట్స్, బట్ సీక్ ద ట్రూత్.